అల్లూరు జిల్లా జీకే వీధి సీలేరు రోడ్డు క్లియరెన్స్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి అంటున్న ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్. సప్పర్ల నుండి చట్రాపల్లి గ్రామానికి 10 కిలోమీటర్లు కాలినడకన చేరుకున్న పిఓ. చట్రపల్లి బాధితులకు గ్రామస్తులకు దుస్తులు నిత్యావసర సరుకులు పంపిణీ. సప్పర్లలో చట్రపల్లి గ్రామస్తులకు పునరావాసం ఏర్పాటు. గ్రామస్తులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన పీఓ. సీలేరు జీకే వీధి ప్రధాన రహదారి పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి వి అభిషేక్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు బాధితులందరినీ అన్ని విధాలా ఆదుకుంటామని స్పష్టం చేశారు. బాధితుల పరిస్థితులపై ముఖ్యమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుందని చెప్పారు. ఉదయం 10 గంటలకు సంపంగిగొంది గ్రామానికి ఆయన చేరుకున్నారు. సంపంగి నుండి సప్పర్ల వరకు ప్రధాన రహదారులు మట్టి తొలగింపు పనులను పరిశీలించారు. సప్పర్ల గ్రామంలో గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రంలో బాధితులకు ఏర్పాటు చేసిన సహాయ పునరావాస కేంద్రాన్ని సందర్శించారు. బాధితులకు మధ్యాహ్న భోజనం స్వయంగా వడ్డించి బాధితులతో పాటు కలిసి సహపంక్తి భోజనాన్ని చేశారు. చట్రపల్లి గ్రామానికి చెందిన 33 కుటుంబాలకు 25 కేజీల బియ్యం, 1 కేజీ కందిపప్పు, కేజీ మంచి నూనె, సబ్బులు, దుప్పట్లు, చీరలు, వంట సామాగ్రి, ఇతర నిత్యావసర సరుకులు బాధితులకు పంపిణీ చేశారు. బాధితులను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించారు. అక్కడి నుండి ఆసుపత్రికి చేరుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ముగ్గురిని చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించారు. సప్పర్ల నుండి 10 కిలోమీటర్ల మేరకు కాలినడకన బురద రోడ్లలో ప్రయాణించి చట్రపల్లి గ్రామానికి అతి కష్టం మీద గ్రామానికి చేరుకున్నారు. గ్రామంలో కొండ చర్యలు విరిగపడిన తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 4 ఇళ్లు పూర్తిగా ధ్వంసం అయ్యాయని చెప్పారు. బాధితులలో ఒకరికి కాలు విరిగిపోయిందని చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తామన్నారు. అవసరమైతే విశాఖపట్నం కేజీహెచ్ తరలించి మెరుగైన వైద్యం అందించడానికి చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ ఈఈ డివ్యార్ ఎం. రాజు, రహదారులు భవనాల శాఖ ఈఈ బాలసుందర్ బాబు, ఎంపీడీఓలు, తహసీల్దార్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అది హార్డ్ రాక్, హార్డ్ రాక్. మనం ఇప్పుడు ఈ ఫేస్ని స్కార్ చేసేసి దీన్ని కిందగా ఉంచాలి, అంతే కదా. ఇది 2 కేజీలు చేసేస్తుంది. ఇప్పుడు ఇది చేసి దీపాలు కదా, దీపాలు పడ్డా ఏం చేసుకుంటారు సార్? భద్రాం సపర్ల నుంచి ఊరెళ్ళడానికి జీప్ వెళ్తుందా? ఇది కొన్నాళ్ళు పడుతుంది, గంటలో చేసేస్తాం. మనం చట్రైపల్లి కొండకి సందర్శించడం జరిగింది. ఆ గ్రామం మాత్రం ఒకసారి మనం చూస్తే, ఆ గ్రామంలో మొత్తం ఒక్క పాయింట్లో అది ఏమైందంటే, అది చిన్న కొండ ఇలా ఉంది, లోయలాగా ఉంది. ఆ లోయలో హెవీగా వర్షం పడడం వల్ల, ప్లస్ పోడు వ్యవసాయం మన వాళ్ళు చేసుకుంటూ ఉంటున్నారు, కాఫీకి తప్పేయడం వల్ల కొంచెం లూజ్ అయిపోయి, మీకు వృక్షాలు ఉంటే వేరు పట్టుకుంటుంది, అది కొంచెం లూజ్ అయిపోయి విరిగి 4 ఇల్లుల మీద పూర్తి స్థాయిగా మట్టి కప్పేసి ఇల్లే పూర్తి స్థాయిలో లేపేసింది. దాంట్లో ఒక పాపం దురదృష్టకరంగా ఒక అమ్మాయి చనిపోవడం జరిగింది. కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న మరియు వాళ్ళ సిస్టర్ ప్లస్ బ్రదర్ కూడా ఉన్నారు. వాళ్ళ ముగ్గురిని కూడా వెంటనే సప్పర్ల హాస్పిటల్లో మేము అడ్మిట్ చేశాం. వాళ్ళ నాన్న మరియు వాళ్ళ సిస్టర్కి కూడా కాళ్ళు విరిగి ఫ్రాక్చర్ అయిపోయి ప్రాబ్లంలో ఉన్నారు. వాళ్ళని వెంటనే షిఫ్ట్ చేయాలనే ఉద్దేశంతో నా వెనకే నేను ఇప్పుడు అంబులెన్స్లో వాళ్ళని తీసుకొచ్చారు. ఒక 24 hours లోపల మేము 12 కిలోమీటర్ రోడ్ ఓపెన్ చేయగలిగాం. కాబట్టి ఇప్పుడు సప్పర్ల నుండి పేషెంట్స్ని ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేసేసాం. అక్కడ నుంచి ఒక అంబులెన్స్లో తెచ్చాము. ఈ 10 అడుగుల గ్యాప్లో స్ట్రెచ్చర్లో తెచ్చి ఇంకో అంబులెన్స్లో ఇటువైపు ఎక్కించుకొని వాళ్ళు ఏరియా హాస్పిటల్ చింతపల్లి ఆల్రెడీ చేరుకున్నారు.
ఇంకా ఫస్ట్ రెస్టోరేషన్ చేసేసి వాళ్ళని పంపాలనే ఉద్దేశంతో వెంటనే మేము స్టార్ట్ చేయలేదు. కానీ ఈ రోజు నేనేం చేశానంటే మండల్ లెవెల్ ఏఈలు ఉంటారు కదా, ఆర్మీ ఏఈలు, ట్రైబల్ వెల్ఫేర్, ఆర్డబ్ల్యూఎస్, వీళ్ళందరితో ఒక సమావేశం చేయడం కూడా సప్పర్లాలోనే ఒక సమావేశం నిర్వహించాం. అక్కడ వాళ్ళకి ఏం మనం డైరెక్షన్ ఇచ్చామంటే జీకే వీధి నుండి సీలేరు వరకు ఉన్న పంచాయతీలో లోపల ఎక్కడెక్కడ కొండగిరికి పడిందో మనకి లైఫ్ లాస్ ఏర్పడలేదు, కానీ మనకి ఎక్కడెక్కడ చిన్న చిన్న కల్వర్ట్లు, కాసువేలు కొట్టుకుపోయి ఉంటాయి. అవి కూడా వెంటనే వాళ్ళు పైపులతో మేము కప్పేయచ్చు. పూర్తి స్థాయి శాంక్షన్స్ తర్వాత పైపులతో కప్పేయడానికి కూడా మనకి నిన్న కలెక్టర్ గారు ఆల్రెడీ ఆదేశాలు ఇచ్చారు. అది మాత్రం కాకుండా కాఫీ నష్టం అనేది కొంచెం ఎక్కువ జరిగింది సార్. ఇది ఒక దౌర్భాగ్యం. ఎందుకంటే గత సంవత్సరం వర్షం లేకుండా పంట తక్కువ, ఈసారి నాకు వర్షం బాగా పడింది, సో పంట బాగుంది, మంచిగా ఇవ్వచ్చు అని అనుకునే సమయంలో పంట నష్టం అయింది. సో అది కూడా ఖచ్చితంగా మనకి కాఫీ మొక్కలు వాళ్ళకి సప్లై అడుగుతున్నారు. ఖచ్చితంగా ఐటీడీఏ కాఫీ డైరెక్టర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చర్ చూసుకుంటుంది. కాఫీ వచ్చేటప్పుడు పూర్తిగా మనమే చూసుకుంటాం ఐటీడీఏలో. కాబట్టి సీజన్ లో దట్ మీన్స్ నెక్స్ట్ మార్చ్ దాటాలి సీజన్ లో వాళ్ళందరూ కూడా మొక్కల సప్లై ఐటీడీఏ ఉచితంగా చేస్తారు. సార్ ఈ కాఫీ పంట నష్టానికి సంబంధించి ఏమైనా వాళ్ళకి కాఫీ పంట నష్టం అది ఎలా అనేది మేము ఒకసారి మేము ప్రభుత్వంతో మాట్లాడాలి. ఎందుకంటే కాఫీ పంట డైరెక్ట్ గా ఈ పంట బుకింగ్ లో రాదు, రైస్ లాగా వరి పంట లాగా రాదు. సో నేను అది కనుక్కొని మీకు మళ్ళీ సమాచారం అందజేస్తాను. సుమారు 12 చోట్లలో మనకి పూర్తి స్థాయిలో కొండ విరిగి పడింది. అవి అన్ని కూడా కంప్లీట్ గా తీసేసాం. సంపంగి నుంచి లంకపల్లి నుంచి సప్పర్లా ఘాట్ వరకు. ఇంకో ఒక సైడ్ లో మీరు చూస్తే మనకి ఈసారి ఏమైంది, 2 సైడ్ నుంచి కూడా మనకి యాక్సెస్ కట్ ఆఫ్ అయిపోయాయి. జనరల్ గా ఒడిశా నుంచి మనం సీలేరు దారకొండ వచ్చేయచ్చు, కానీ చల్లని శిల్పా నుండి మళ్ళీ సీలేరు వరకు 10 కిలోమీటర్కి అక్కడక్కడ కాదండి పూర్తి స్థాయి 10 కిలోమీటర్ పూర్తిగా కొండ జారింది. దాంట్లో 5 కిలోమీటర్ ఆల్రెడీ ఓపెన్ చేసేసాం. మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం, ఒడిశా సైడ్ నుంచి 2 జేసీబీని సీలేరు ద్వారా తీసుకువచ్చి సీలేరు నుండి ముందుకు వస్తున్నాం. ఇటువైపు నుండి 300 పెద్ద ఎన్హెచ్ వాళ్ళు యూజ్ చేసుకుంటున్న పెద్ద సైజ్ జేసీబీని ఇక్కడ సంపంగి గొంది నింపడానికి పెట్టి మన దగ్గర ఉన్న 2 జేసీబీని ముందు పంపించి, సో మొత్తం ఇటువైపు 4 జేసీబీలు 2 పెద్ద మిషన్లు పనిచేస్తున్నాయి. ఇవి చేయడం వల్ల సప్పర్ల వరకు పూర్తి స్థాయిలో వెళ్ళగలుగుతున్నాం. దారకొండ త్వరగా రీచ్ అయిపోతాము. అటువైపు చల్లని శిల్ప వరకు కూడా 10 కిలోమీటర్లు 5 కిలోమీటర్ ఓపెన్ చేయడం కూడా జరుగుతుంది. రేపు సాయంత్రం లోపు పూర్తి స్థాయిగా చల్లని శిల్ప వరకు కూడా మేము దాన్ని రెస్టోర్ చేసేసి శుక్రవారం, రేపు శుక్రవారం ఉదయం మనకి ముందు ఉన్నట్టు లేనప్పటికీ కూడా బళ్ళు తిరిగే విధంగా బస్సు తిరగడం అనేది సాధ్యం కాదు. ఎందుకంటే రోడ్ చాలా వీక్ గా ఉంది, వాళ్ళు వీక్ గా ఉన్నాయి. కానీ మనం ఇప్పుడు కమాండర్ జీపులు మన వాళ్ళు రాకపోకలకి వాడుతున్నాం కదా, ఆ జీపుల్లో పూర్తి స్థాయిలో తిరిగే విధంగా మనం ఖచ్చితంగా చేస్తాం. సో